విచ్చేసినటువంటి బ్రహ్మపుత్రులందరికీ బ్రహ్మజ్ఞానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇక్కడికి సమావేశమై దేవుళ్ళు చూసినా బ్రాహ్మణ్స్ చూసినా ఒకటే. దేవుడికి ప్రతిరూపమే బ్రాహ్మణ్స్, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ రోజున ఈ దేశం మన సనాతన ధర్మం ఇప్పుడు కూడా 4 కాళ్ళ నడుస్తుందంటే దానికి కారణం మన బ్రాహ్మణ్స్. ఎప్పుడు కూడా గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేసి నిరంతరం దైవ చింతనలో నిరంతరం కూడా యజ్ఞోపేతం చేసుకుంటూ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టే బ్రాహ్మణ్స్. ఎందుకంటే ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి. ఈ కలియుగంలో ఉండే పాపాలన్నింటినీ హరిస్తూ అందరి పాపాలను తొలగించడం కోసం నిలబడ్డ కులం అంటూ ఉంది అంటే అది బ్రాహ్మణ కులం. అందరికీ కష్టాలు సుఖాలు ఉన్నప్పుడు మీరు గుర్తురారు, కానీ కష్టాలు వచ్చిన రోజు గుర్తొచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బ్రాహ్మణ్సే. కష్టం వచ్చిన రోజు అమ్మ అన్నట్టాం. 2 ఎక్కడ జ్ఞానవంతుడు ఉన్నాడో ఆడ దగ్గర పోయి చెప్పించుకుందాం, భవిష్యత్తు ఎట్లుంటుంది, ఉపశాంతి ఎలా ఉంటుంది. అందుకనే మీ దేవుడు మీకు సరస్వతి కటాక్షం మీకు ఎక్కువగా దక్కింది. ఆ సరస్వతి ఎప్పుడు మీ నాలుక మీద నాట్యం చేస్తూనే ఉంటుంది. అందుకనే మీ భాష, మీ నడవడిక ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. అందుకనే ఈ రోజున ప్రభుత్వంలోనో లేదా రాజకీయంలో ఉండే వ్యక్తులకు పెట్టే నమస్కారాలు భయంతో పెట్టే నమస్కారం, కానీ మిమ్మల్ని చూడంగానే పెట్టే నమస్కారం ప్రేమతో పెట్టే నమస్కారం. ఎందుకంటే మీరు విద్యావంతులు, జ్ఞానవంతులు. అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న బ్రాహ్మణులు ఎప్పుడు సర్వదా పూజిస్తూనే ఉంటారు. నేను పూజించేటువంటి రాఘవేంద్ర స్వామి కూడా ఒక బ్రాహ్మణుడే. నేను ఇంక వేరే టెంపుల్స్ పెద్ద పాను, కానీ ఒక్క సంవత్సరానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ వెళ్ళగలిగేది ఒక్క రాఘవేంద్ర స్వామి దగ్గరికే నేను వెళ్ళేది. అంటే మిగతా దేవుళ్ళని పూజించకూడదని కాదు. నా సిద్ధాంతం తల్లి తండ్రి ఏకప్రతివతులుగా రాముడుగా ఉండాలి. ఒక దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే మనల్ని ఎప్పుడు కాపాడుతుంటుంది. ఆ దైవమే ఈ బ్రాహ్మణ్స్ అని నమ్మాను. కాబట్టి నేను రాఘవ